హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో 12వ అధ్యాయము భక్తి యోగము చర్చిస్తున్నాము. పోయిన క్లాస్లో భగవంతుడు 5 మెట్ల యొక్క భక్తి గురించి చెప్పారు. మొట్టమొదటిగా 8వ శ్లోకంలో ఉన్నతమైన దివ్యమైన శుద్ధ భక్తి గురించి చెప్పారు. ఇంకా లాస్ట్లో అందరికంటే నిమ్నమైన భక్తి గురించి కూడా చెప్పారు. ఆ, దాని తర్వాత ఇప్పుడు కొత్త సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇవాళ. ఇది 13వ శ్లోకం నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నత స్థాయిలో ఎవరైతే భక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది. సో అఫ్ కోర్స్ ఇది కొత్త విషయం కాదు, ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉండే భక్తుల లక్షణాల గురించి దీనికంటే ముందు అధ్యాయాలలో కూడా చాలాసార్లు చెప్పారు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ 5వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. 2వ అధ్యాయంలో కూడా 2.54 నుండి స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తారు. రైట్, ఆ విధంగా అనేక లక్షణాలు అయితే చెప్పారు. ఇక్కడ ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు చెప్పబోతున్నారు. యా, సో చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు. సో మైథిలి మాతాజీ, మీరు చదవడానికి హ్యాండ్ రైస్ చేశారా, లేకపోతే మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ, రిసైట్స్ చేయడానికి చేశాను. యా, సో గో హెడ్, యూ కెన్ రిసైట్. నేను ఒక్క నిమిషం షేర్ చేస్తాను. యా, రిసైట్ చేసి మీనింగ్ చదవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. అనువాదము: సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు, తనను యజమానిగా తలచనివాడు, మిథ్యాహంకారము లేనివాడు, సుఖదుఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మ నిగ్రహము కలవాడు, దృఢ నిశ్చయముతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు, తన మనస్సును బుద్ధిని నాపైననే స్థిరపరిచిన వాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండోత్తరం. కృష్ణ, దండవత్ ప్రణామ్. చాలా ధన్యవాదాలు, చాలా బాగా చదివారు. సో ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది మనకి. సో భక్తి మార్గం పాటించే దాంట్లలో కూడా 5 మెట్ల గురించి చెప్పినప్పుడు అందరూ డెఫినెట్గా భగవంతుడి పిల్లలే. అందరూ అంటే భగవంతుడికి ప్రేమ. కానీ అందరిలో కంటే ఎవరు అందరికంటే ఎక్కువ ఇష్టము, ఎటువంటి భక్తులు అంటే నాకు ఇష్టము? ఎందుకంటే మల్టిపుల్ లెవెల్స్ ఉన్నారు. కొంతమంది ఎప్పుడు కృష్ణుడిలో మునిగి ఉన్నారు, కొంతమంది కేవలం సేవ చేస్తామండి అభ్యాసం చేయమంటున్నారు, కొంతమంది మీకెందుకు సేవ చేయాలి సమాజానికి సేవ చేస్తా అంటున్నారు. సో అన్ని రకాల కేటగిరీస్ ఉన్న వాళ్ళల్లో కూడా భగవంతుడికి ఎటువంటి భక్తులంటే చాలా చాలా ప్రేమ ఆ, అని చాలా చాలా క్లియర్గా ఈ ఒక్క శ్లోకంలో తెలియబడుతుంది. ఆ, యో మద్భక్త సమే ప్రియ. ఇంకా ఇటువంటి లైన్ ముందు కూడా భగవంతుడు ఉపయోగించారు. ఫర్ ఎగ్జాంపుల్ 5th చాప్టర్లో యో నద్వేషతి
యో న ద్వేషతి న శోచతి, ఆ, యో న హృష్యతి న ద్వేషతి, న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్ యసమే ప్రియ అని చెప్పారు. నేను కొంచెం శ్లోకం గుర్తు చేయడానికి ప్రయత్నించాను. సో ఐ థింక్ ఇట్ వాస్ ద రైట్ శ్లోక్. యోన హృష్యతి నా ద్వేషతి అని స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇలాగే ఇటువంటి విషయమే చెప్పారు. ఇటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం చూస్తాము భక్తులలో కూడా మల్టిపుల్ లెవెల్స్ ఉంటారు. ఇట్ ఇంకా అభ్యాసము చేసే భక్తులలో కూడా మల్టిపుల్ లెవెల్స్ ఉంటారు. అందరూ కంటిమాల వేసుకున్న వాళ్ళు అందరూ సేమ్ లెవెల్లో లేరు. అండ్ నాట్ జస్ట్ కంటిమాల, ఈవెన్ దీక్ష తీసుకున్న తర్వాత కూడా అందరూ సేమ్ లెవెల్లో ఉండరు. సమ్ టైమ్స్ ఎప్పుడెప్పుడు ఇలా కూడా అవ్వచ్చు. దీక్ష తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి భౌతిక కోరికలు అడుగుతున్నానేమో. ఇట్స్ పాసిబుల్. అంటే ఇంత ఫిలాసఫీ చదివి కంటిమాల వేసుకున్న తర్వాత కూడా ఇట్ ఈస్ పాసిబుల్. అంటే కేవలం ఇదేదో వేసుకున్నాం కాబట్టి ఆ, అందరూ సేమ్ లెవెల్లో ఉంటారని కాదు. సో అలా ఉండేటటువంటి భక్తులలో నుంచి ఏ భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు, ఆ, వాళ్ళ గురించి ఇక్కడ చెప్పారు. సో ఆ ప్రియమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్షణాలని బట్టి వాళ్ళు ప్రియంగా అప్రియంగా మారుతారు. యాక్చువల్గా చూడాలంటే మన అందరం భగవంతుడి పిల్లలము. అందరి పట్ల భగవంతుడికి ప్రేమ ఉంది. సో ప్రియమైన భక్తులు ఎవరు? ఎవరైతే ఈ లక్షణాలు పొందిన వాళ్ళు. ఎన్నో అనేక లక్షణాలు ఉన్నాయి. జనరల్గా ఇంట్లో కూడా చూడండి, ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న చోట్లలో అందులో మంచి ఏ పిల్లవాడైతే తల్లిదండ్రుల శరణాగతి ఎక్కువగా ఉంటుందో, తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుస్తాడు, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళడు, అటువంటి వాడు సాధారణంగా ప్రియంగా ఉంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులు కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీడు మా మాట వింటున్నాడు, మా సంరక్షణలో ఉన్నాడు, మాకు వీడి గురించి టెన్షన్ లేదు ఎక్కువగా, వీడు సెట్ అయిపోతాడు. కానీ ఆ వేరే వాడు ఉన్నాడే, వాడు ఎప్పుడు రివర్స్ మాట్లాడతాడు, చెప్పింది వినడు, ఇది చేయకరా అంటే అదే చేస్తాడు. వాడి గురించి మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, అవునా కాదా? ప్రేమ లేదు అని కాదు, టెన్షన్ ఎక్కువ ఉంది. ప్రేమ ఇద్దరి మీద ఉంది, కానీ వాడి గురించి టెన్షన్ ఎక్కువ. ఎందుకంటే వాడు మాట వినట్లేదు, దాని ద్వారా వాడికి నష్టం కలుగుతుంది అని మీకు టెన్షన్. కానీ ప్రేమ అందరి మీద ఉంటుంది, అవునా? సో భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తులు లలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటి, ఫస్ట్ ఏంటి? అద్వేష్ట. సో అద్వేష్ట అని ప్రభుపాదుల వారు ఏమని ట్రాన్స్లేట్ చేశారు? ఆ, ద్వేషము ఆ, లేనటువంటి ఈ యొక్క గుణాన్ని అద్వేష్ట అంటారు. సో సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు. తెలుగులో కూడా ద్వేషి అనే పదాన్ని ఉపయోగించారు. ప్రభుపాదుల వారు నాన్ ఎన్వియస్ అని అన్నారు. నాన్ ఎన్వియస్ అంటే ద్వేషము ఎవరి పట్ల లేకుండా ఉండడం అనేది. సో యాక్చువల్గా మనం ఈ భౌతిక జగత్తులో ఈ సంసార చక్రంలో చిక్కిపోయి ఉండడానికి కారణము కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో? ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత అని చెప్పారు. రెండు కారణాలు. ఏంటది? ఇచ్ఛ, ద్వేష. ఇచ్ఛ అంటే భౌతిక కోరికలు. ఇంకా భౌతిక కోరికలు ఉంటే ఖచ్చితంగా ద్వేషము కూడా ఉంటుంది. 100% వస్తుంది అది. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూస్తాం, కొన్ని విషయాలు చర్చిద్దాం. సో ఈ ఇచ్ఛ మరియు ద్వేషము వల్లనే ఒక జీవాత్మ ఈ భౌతిక జగత్తులో తిరుగుతుంది అన్నమాట. కానీ ఉన్నత స్థాయిలో ఉండే భక్తులలో ఇటువంటి ద్వేష భావము ఉండదు. అంటే ద్వేషించడము ఎవరినైనా, లేకపోతే ఒక వస్తువునైనా ఏదాన్నైనా వాళ్ళు ఎప్పుడు కూడా చెయ్యరు. ప్రహ్లాదుడే చూడండి, వాళ్ళ తండ్రిని ఎవరైనా లాజికల్గా చూస్తే తను ద్వేషించాలి తను చేసినటువంటి పనికి, కానీ తను ఒక్కసారి కూడా ద్వేషించలేదు. తన తండ్రి రిపీటెడ్గా ద్వేషించాడు, కానీ తను మాత్రం ద్వేషించలేడు. అద్వేష్ట సర్వభూతానం. మళ్ళీ సర్వభూతానం అన్నారు ఎందుకంటే ఈ లోకంలో మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మనల్ని గౌరవించే వాళ్ళు, వాళ్ళని ప్రేమించడం, రెస్పెక్ట్ ఇవ్వడం ఈజీ. కానీ ఎవరైతే మనల్ని నిందించిన వారి ఉంటారు, ఎప్పుడెప్పుడు మనల్ని ఆ, పరిహాస్యం చేసి నిర్లక్ష్యం చేసిన వారు, లేకపోతే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు ఈ లోకంలో. అటువంటి వాళ్ళ పట్ల కూడా మైత్ర, కరుణ అనే భావాన్ని కంటిన్యూ చేయడం అనేది భక్తుడి యొక్క లక్షణము. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవవ. మైత్ర అంటే మైత్రి భావం కలిగి ఉన్నాడు, ఒక ఫ్రెండ్ లాగా చూడడం అన్నమాట.
ఇంకా కరుణ అంటే ఏంటి? జాలి, దయ, ఆ భావం కలిగి ఉండడం అన్నమాట. అంటే వీడు నాకు ఎంత ఏం చేశాడు అనేది అది చూడరు భక్తులు. అరే పాపం వీడు సఫర్ అవుతున్నాడు. ప్రహ్లాదుడు కూడా, అవునా కాదా? అంటే ప్రహ్లాదుడు ఉదాహరణ ఎందుకు ఇస్తుంటే ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్లీ విజిబుల్ అనమాట. నాట్ జస్ట్ ప్రహ్లాద్, ఇఫ్ యూ టేక్ ఎనీ డివోటీస్ లైక్ పాండవులు కూడా చూడండి. యా. సో ద్రౌపది కేసులలో కూడా ఐదుగురు పిల్లల్ని చంపిన తర్వాత, సో షీ వాజ్ వెరీ సాఫ్ట్ హార్టెడ్. ద్రౌపది అనుకోలేదు నా పిల్లల్ని చంపేశాడు, ఇది ఐదుగురు కొడుకులు. ఆ, పాండవ వంశానికే వాళ్ళు ప్రతిరూపం అన్నమాట, అవునా? సో అటువంటి వాళ్ళని చంపితే ఒక తల్లి ఎంత బాధపడాలి. అయినా కానీ తను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. ఎవరైతే ఆ హత్య చేశారో అశ్వత్థామ, తన పట్ల దయ చూయించింది. అవునా, పాపం పోనివ్వండి అని. సో ఆ విధంగా భక్తులలో అద్భుతమైన ఈ మైత్ర కరుణ భావం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రహ్లాదుడి కేసులో కూడా మనం చూస్తే హిరణ్యకశిపుడు ఎంత ద్వేషించినా కానీ ప్రహ్లాదుడు ఆఖరికి తన గురించి ప్రార్థించాడు హిరణ్యకశిపుడి గురించి. దిస్ ఈజ్ నాట్ ఈజీ. సో ఎందుకు అలా అవుతుంది? ప్రభుపాదుల వారు మంచిగా ఈ పర్పట్ స్టార్ట్ చేస్తారు, అద్భుతంగా స్టార్ట్ చేస్తారు. ఆ, అయితే ఒక పాయింట్ ఏం చెప్పారు ప్రభుపాదుల వారు పర్పట్లో? యాక్చువల్గా అందరికీ వాళ్ళ వాళ్ళ కర్మానుసారముగా వాళ్ళకి దక్కేది దక్కుతుంది, అవునా? సో మన కర్మలో దుఃఖం రాసి ఉంటే అది వస్తుంది, ఏదో ఒక రకంగా వస్తుంది. దెన్ యూ కెనాట్ అవాయిడ్. ఎప్పుడెప్పుడు కొన్ని దుర్దశలు కూడా ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో. బ్యాడ్ ఫేజెస్ అని అంటారు హిందీలో. ఇప్పుడు సాడే సాతి అని అంటారు. ఎప్పుడెప్పుడు కొన్ని నక్షత్రాల పొజిషనింగ్ వల్ల కొంత సమయం వరకు బ్యాక్ టు బ్యాక్ దుఃఖాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దానికి చాలామంది ఆ, జ్యోతిషుల దగ్గరికి వెళ్తారు, నాది చూడండి ఎలా ఉంది, నెక్స్ట్ 4 years ఎలా ఉంది, 5 years ఎలా ఉంది. డివోటీస్ కూడా చూస్తారు ఎప్పుడెప్పుడు, అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్. అంటే ఎవరికైనా దాని ద్వారా ఇఫ్ దే ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ దేర్ లైఫ్ స్టేబుల్ బట్ గెట్ బెటర్ ఇన్ కృష్ణ కాన్షియస్, బై ఆల్ మీన్స్ దే కెన్ డూ. నేను పర్సనల్గా ఐ డోంట్ గో ఫర్ చెక్కింగ్ ఏదైనా దుర్దశ వస్తుందో దానికి ఎలా మేనేజ్ చేయాలనేది, రైట్? బికాస్ ఐ మెంటలీ ప్రిపేర్డ్, లెట్ వాట్ ఎవర్ కమ్, కృష్ణ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్. మ్యాక్సిమం ఏమవుతుంది, శరీరం పోతుందంటే ఎనీవే దిస్ శరీర్ డజంట్ బిలాంగ్ టు మీ, రైట్? సో నా ప్రయత్నం నేను చేస్తాను, అండ్ లెట్స్ మూవ్ ఇట్, బికాస్ దట్ క్రియేట్స్ అనదర్ యాంగ్జైటీ. సార్ నేను చూశాను, టెన్షన్ తీసుకొని తిరగాలబ్బా. ఆయన చెప్పాడు 5 yearsలో ఏదో దుర్దశ రాబోతుంది. ఆ 5 yearsలో వచ్చే దాని వల్ల ఈ 5 సంవత్సరాలు నరకం అనుభవించాలి మెంటల్గా, అవునా కాదా? సో వై? సో ఐ డోంట్ ప్రిఫర్ పర్సనలీ. అఫ్ కోర్స్ మనము పెళ్ళి ఏ మెయిన్ ఒకేషన్స్లలో ఖచ్చితంగా కుండలి మ్యాచింగ్ అంతా చేసుకోవాలి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ దానికంటే ఎక్కువగా ప్రతిసారి వెళ్ళి ఆ హవనము ఈ పూజ చేయించండి ఈ దోషము తగ్గుతుంది, నాట్ మచ్ రిక్వైర్డ్ పర్సనల్గా. బై ద వే, ఇఫ్ సంబడి వాంట్స్ టు డూ పర్సనల్లీ దర్ ఇస్ నథింగ్ రాంగ్, చేయొచ్చు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం కూడా మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటిదే. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఈ కాలంలో పక్కా జ్యోతిషుడు దొరకడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? సో దట్స్ అనదర్ ఛాలెంజ్. సో ఎనీవే, ఈదర్ వేస్, మా గురు మహారాజ్ అయితే మాకు క్లియర్గా చెప్పారు, యూ డోంట్ డిపెండ్ ఆన్ దాట్ అని. నేను మా గురువు చెప్పింది ఫాలో చేస్తున్నాను అంతే, ఇదేదో నా మనసులో వచ్చింది కూడా కాదు. పరమపూజ్య గోపాలకృష్ణ మహారాజ్ క్లియర్గా చెప్పారు, రైట్? సో యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ కృష్ణ. కృష్ణ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్స్, రైట్? సో ఆ విధంగా. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే మన అందరికీ పూర్వకర్మల వల్ల కొన్ని విషయాలు జరుగుతాయి. భక్తుడు అటువంటి పరిస్థితులను ద్వేషించడు. ఇంకా ఏ వ్యక్తి ద్వారానైతే ఆ దుఃఖం కలిగిందో ఆ వ్యక్తిని కూడా ద్వేషించడు అని ప్రభుపాదుల వారు మంచి పాయింట్ హైలైట్ చేశారు పరపట్లో. మరి భక్తుడు ఏమనుకుంటాడు మరి? తత్తేను కంప సుసమీక్షమాణో భుంజానమేవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదిధన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాక్ అని భక్తుడు అనుకుంటారనమాట. ఎంత అద్భుతంగా బ్రహ్మదేవుడి ప్రార్థన. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు దీన్ని బయట చేసుకున్నాను. దిస్ ఇస్ మై లైఫ్ అండ్ సోల్. ఇటువంటి విషయాలు ఇంకా ప్రత్యేకంగా బ్రహ్మదేవుడి లాంటి ఒక అథారిటీ ద్వారా వస్తే యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ థింగ్స్. సో ఏ విధంగా భక్తుడు ఈ పరిస్థితులలో ఉండి కూడా ఆ, తను ఎవరిని ద్వేషించట్లేదు, తనకి ఎటువంటి టెన్షన్ అవ్వట్లేదు. ఎందుకంటే తను అర్థం చేసుకుంటాడు. ఆ, ఏమని? భుంజానం ఏవాత్మకృతం విపాకం. నేను
నా సొంత కర్మల వల్ల కలిగేటటువంటి దుఃఖం ఇది. ఎవరిని ద్వేషించాలి, ఎందుకు ద్వేషించాలి? సరే, చుట్టుపక్కన వాళ్ళ ద్వారా నాకు ఈ దుఃఖం రావచ్చు, కానీ వాళ్ళు నిమిత్తం మాత్రమే, వాళ్ళు మూల కారణం కాదు. సో అందుకని భక్తుడు ఎవరిని ద్వేషించాడు, ఎందుకంటే తనకు తెలుస్తుంది యాక్చువల్లీ తప్పు నాది. పూర్వంలో నేను ఈ విధంగా హింసించుంటానేమో, అందుకనే నాకు ఇవాళ హింస జరుగుతుంది అని భక్తుడికి క్లారిటీ ఉంటుంది. సో దీని ద్వారా వేరే వాళ్ళని ద్వేషించే స్కోప్ తగ్గిపోతుంది, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది కారణం నేనే అని. మరి నెక్స్ట్ ఏం చేస్తాడు? తత్తే అనుకంప సుసమీక్షమాణం, అంటే భగవంతుడి యొక్క కృప కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. అనుకంప అంటే కృప, స్పెషల్ కృప. ఈ అనుకంప అనేవాడు భగవద్గీతలో కూడా వస్తుంది. ఎక్కడ వస్తుంది, ఎవరు చెప్తారు? 10వ చాప్టర్లో, చతుశ్లోకిలో. మొత్తం సీక్రెట్ చెప్పేశాను ఇంకా. తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః. తేషాం ఏవ అనుకంపా పార్థం అని చెప్పారు. సో ఎవరైతే, అంటే అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, దానికంటే ముందు తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ఎవరైతే ఇలా ప్రీతిపూర్వకంగా సేవ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి నా అనుకంపని చూయిస్తాను నేను అని చెప్తున్నారు కృష్ణుడు. అనుకంపని ప్రభుపదుల వారు స్పెషల్ మర్సీ. ఆ అనుకంప ద్వారా ఏమవుతుంది? అహం అజ్ఞాన జం తమః నాశయామి ఆత్మ భావస్థో. ఆ అనుకంప ద్వారా ఏమవుతుంది? వాళ్ళ హృదయంలో ఉండే అభద్రత అంతా కూడా, అజ్ఞానం అంతా కూడా నేను తీసేస్తాను. ఎలా? జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపము ద్వారా, జ్ఞానదీపం వెలిగిస్తారు కృష్ణుడు, దాని ద్వారా అజ్ఞానం అంతా కూడా పోతుంది. సో ఒక వ్యక్తిని ద్వేషించడము ఇదంతా కూడా ఎందుకు చేస్తాం? మనం అజ్ఞానం వల్లనే చేస్తాం. వీడే, వీడి వల్లే నేను అంతా కూడా ప్రాబ్లమ్స్లో చిక్కిపోయాను లైఫ్లో. దిస్ ఇస్ క్లియర్ కట్ అజ్ఞానం. ఆయన నిమిత్తం అవ్వచ్చు, కానీ తన మూల కారణం కాదు. రైట్. సో ఆ విధంగా భక్తులు ఈ యొక్క క్లారిటీతో ముందుకి నడుస్తారనమాట. సో దెర్ ఫర్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా ఇది ఆ, అవంతి బ్రాహ్మణ కేసులో కూడా తను ఈ విధంగా రోడ్డు పాలైన తర్వాత తను కూడా నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గృహకర్మకాల మనః పరమ కారణమామనంతి సంసార చక్రే పరివర్తయేయత్ అని చెప్పారు ఆయన. ఆయన కూడా ఇక్కడ నాయం జనోమే, ఈ జనాలు కాదు నా సుఖ దుఃఖాలకు కారణం. బాహ్యంగా అనిపిస్తుంది అలా, కానీ వీళ్ళు కాదు, గ్రహాలు ఇవన్నీ కూడా కాదు, నా మనసే నా దుఃఖానికి కారణం అని కూడా ఒక పాయింట్ చెప్పారు. సో ఒకటంటే ఆబ్వియస్గా ఇట్ ఈస్ ట్రూ దట్ మనం పూర్వంలో చేసినటువంటి కర్మలే మన దుఃఖాలకు కారణం. కానీ రెండవది జరుగుతుంది ఒకటేంటంటే, ఆ దుఃఖాలు వచ్చినప్పుడు దానికి మనం ఎలా ప్రతిస్పందిస్తామనేది అది కూడా ఇంపార్టెంట్. సో దుఃఖాలు వచ్చినప్పుడు మన ప్రతిస్పందన కరెక్ట్గా లేదనుకోండి, ఆ దుఃఖం రెట్టింపు అయిపోతుంది. సో ఈ మనస్సు నిగ్రహంలో లేకపోతే దుఃఖం ఇంత ఉంటే కూడా దాన్ని ఇంత చేసి చూపిస్తుంది. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్, భక్తుల మధ్యలోనే లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలోనే ఎవరు కోపంగా మిమ్మల్ని తిట్టేశారనుకోండి. సాధారణంగా వాళ్ళు మంచి భక్తులు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఏదో సందర్భాల వల్ల తిట్టేశారనుకోండి. ఇప్పుడు అది, దానికి స్పందన మీరు ఎలా ఉండాలి? మెచ్యూరిటీతో ఉండాలి. సరే, ఎప్పుడెప్పుడు అందరికీ కూడా బ్యాడ్ టైమ్స్ వస్తాయి, తను ఏదో టెన్షన్లో ఉన్నాడేమో, తిట్టేశాడు. లుక్ ఎట్ దిస్ మెచ్యూరిటీ, ఎంత బాగుంది ఇది. ఎస్ ఆర్ నో? సో ఎందుకు ఇలా మనం కరుణ చూపించి ఎందుకు బిహేవ్ చేయలేకపోతాం? వేరే వాళ్ళ పట్ల కూడా మనకు కరుణాభావం ఉండాలి. సరే ఆయన సరే కోపం మీద అన్నాడు, తన టెన్షన్లో తను ఉన్నాడు పాపం. కరుణాభావం చూడండి. కరుణాభావం అంటే ఇటువంటి సమయంలో కరుణ చూపించాలి. లేదు లేదు అట్లెట్లా నన్ను ఎట్లా తిట్టాడైనా, ఆ, అంటే నాకు వాల్యూ లేదా, ఇది లేదా, అలా అనకూడదు. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ పరిస్థితి సైడ్లో నుంచి కూడా కొంచెము చూడాలి. ఇట్ ఈస్ వెరీ. సో అందుకనే ఇలా మైత్ర కరుణ భావము భక్తులకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అందరినీ కూడా ఎంపతితో చూస్తారు. ఎంపతి అంటే ఏంటి? వారిని వేరే వాళ్ళ పరిస్థితులు పెట్టి ఒకసారి చూస్తారు, అరే పాపం ఆయన ఇలా ఎందుకు అవుతున్నారు అనేది. ఇప్పుడు నాకు జస్ట్ ఒక 2 hours ముందు ఒక కాల్ వచ్చిందనమాట. సో ఆ కాల్లో ఆ ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట, ప్రభుజీ నేను ఈ ఈ ఈ మార్గంని
ఫాలో చేయలేకపోతున్నాను. ఈ మార్గాన్ని వదిలేసేయాలనుకుంటున్నాను. నన్ను దయచేసి గ్రూప్స్లలో కూడా తీసి, నేను సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఇంకా ఒక సైకలాజిస్ట్ని కూడా కన్సల్ట్ చేశాను, ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పేసి తను అలా అన్నాడనమాట. యాక్చువల్లీ దీనికంటే ముందు తను నన్ను చాలాసార్లు కాంటాక్ట్ చేశాడు. రోజు నేను చాంటింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే రీడింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలా నెగిటివ్గా ఉంది. నేను చాలా ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి 35 minutes మాట్లాడాను ఫోన్లో, జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్. అలా కాదు నాన్న, ఇలా చేయాలి. ఆ, ప్రభుజీ నేను యోగా చేస్తుంటే నాకు అనిపిస్తుంది నేను అష్టాంగ యోగా చేస్తున్నాను, కృష్ణుడికి వ్యతిరేకంగా వెళ్తున్నాను, భక్తి యోగము కాదు అని యోగా కూడా మానేశాను. నేను నా బాబు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకు, నేను కూడా యోగా చేస్తున్నాను, నా ఫోటోలు కూడా పంపాను ఆయనకి. నేను రోజు యోగా చేస్తాను, అది అష్టాంగ యోగా కాదు. అదేదో శరీరాన్ని స్వస్థంగా ఉంచుకోవడం చేస్తున్నాం, కానీ మన భక్తి యోగులమే ఇక్కడ. సో అలా అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించి ఓవర్ థింకింగ్ చేయకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రభుజీ నేను కాలేజ్లో చదువుకుంటున్నాను, నాకు ఇదంతా మాయ అనిపిస్తుంది ప్రభుజీ, చదువులో మనసు రావట్లేదు, ఎందుకంటే భౌతిక జగత్తులో ఏది శాశ్వతం కాదు. సో అందుకని నాకు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి, నేను ఇప్పటిదాకా చదువు కూడా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదు ప్రభుజీ. అయ్యయ్యో, వాడికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను 5-10, అలా కాదు నాన్న, నేను రోజు 8 గంటలు ఆఫీస్లో స్పెండ్ చేస్తున్నాను. ఆ, నేను కూడా భౌతికమైన పనులు చేస్తున్నాను, అవునా కదా, ఆఫీస్లో చేయడము, ఆఫీస్లో కోడింగ్ చేస్తున్నాను, బుక్కులు చదువుతున్నాను, యూట్యూబ్లో వీడియోలు కూడా చూస్తాను కొత్త కొత్త నేర్చుకోవడానికి టెక్నాలజీస్. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది, తప్పేముంది. అర్జునుడు ఏదో బాణం కొట్టడం మానేశాడా ఇది భౌతికమని? ధనుర్ధరుడు, కృష్ణుడు మెచ్చుకున్నారు, ఇంకా బాణాన్ని మంచిగా కొట్టు, గట్టిగా కొట్టు అని చెప్పాడు కృష్ణుడు. ఎస్. సో శాస్త్రం నుంచి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను, మరి నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ప్రభుపాదుల వారి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అరే ప్రభుపాదుల వారు ఫార్మసీ కంపెనీ రన్ చేశారు ఎన్ని సంవత్సరాలు, ఆయన శుద్ధ భక్తుడు కాదంటారా మరి? ఆ? ఆయన గృహస్థాశ్రమంలో. సో అన్ని రకాలుగా చెప్పినా కానీ విచ్ వాస్ జస్ట్ నాట్ వర్కింగ్ అవుట్. దీనికంటే ఎక్కువ ఏం చేయాలి చెప్పండి ఇంకా. ఆ? సో ఇప్పుడెప్పుడు మనసు పెట్టే ఆ బాధలు ఎలా ఉంటాయంటే, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాని ఇది అయిన తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడే జస్ట్ కాలేజ్, ఇప్పటిదాకా ఆయన అంత డిసిజన్ తీసుకోలేదు, ఎక్స్ట్రీమ్ డిసిజన్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డిసిజన్ అయిపోయింది అనమాట. నేను కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతున్నాను. ఎందుకన్నాను, ఎందుకంటే సైకాలజిస్ట్తో మాట్లాడాను, సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేశారు. ఓకే. సో సైకాలజిస్ట్ని నాకు మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఓకే. సో తను కొంచెం అడిగాడు అనమాట, ఈ మధ్య నువ్వేం, తో ఈయన చెప్పాడు నేను ఇలా కనెక్ట్ అయ్యాను ప్రోగ్రామ్కి, అంతా రివీల్ చేసేసాడు. ఆయన ఏమన్నాడు సైకలాజిస్ట్, నువ్వు ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, ఈ ప్రోగ్రామ్ సత్సంగం నుంచి దూరంగా ఉండు, అప్పుడే నీ మనసు క్లియర్గా ఉంటుంది. అయిపోయింది. సో తను ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఏది కన్సల్ట్ చేయడానికి అడగలేదు, తను డిక్లేర్ చేసి డిసిజన్ చెప్పారనమాట. ఇప్పుడు డిక్లేర్ చేసి డిసిజన్ చెప్పిన తర్వాత ఇక నా దగ్గర స్కోప్ లేదు కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా ఇది ఫస్ట్ టైం కూడా కాదు, నేను దీనికంటే ముందు ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, గంటలు గంటలు ఇచ్చాను టైం. సో దెన్ ఐ ఓన్లీ ప్రేడ్ టు కృష్ణ దట్ సమ్ డే హీ విల్ కమ్ బ్యాక్. ఒక విషయం చాలా క్లియర్ అండి, ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ భక్తి. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఆయన భక్తిని, ఈ భక్తియే కారణం అని డిసిజన్ తీసుకున్నాడు అనుకుంటున్నాడు ఆయన. ఈ భక్తిలో వచ్చినందువల్ల మనసు ఇదైపోయింది, రివర్స్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. డిప్రెషన్లో ఉన్నవాడు భక్తిలోకి వచ్చి డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్నారు, అది కామన్ ప్యాటర్న్ చూస్తున్నాం. భక్తిలోకి వచ్చి డిప్రెషన్లో వెళ్ళిపోయడం అని ఫస్ట్ టైం నేను లైఫ్లో చూశానండి, నా ఎక్స్పీరియన్స్లో. ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు. భక్తిలోకి వచ్చిన తర్వాత డిఫికల్టీస్ రావచ్చు, ప్రభుజీ ముందటిలాగా లేదు, ఛాలెంజెస్ పెరుగుతున్నాయి, ఆఫీస్లో తినడానికి ఏం తెలియదు, ఇది ఓకే. బట్ డిప్రెషన్లో వెళ్ళిపోయి చదువు పాడైపోతుంది, తల్లిదండ్రులు టెన్షన్లో ఉన్నారంటే నేను అన్నాను, బాబు నువ్వేమంత తీసుకోకు, డూ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ యూ థింక్ యూ డూ, దట్స్ ఇట్ అని చెప్పేసి తను డిస్కనెక్ట్ అయ్యాడు అనమాట. సో సడన్గా నా మైండ్ ఏం చెప్పిందంటే, ఎందుకంటే నేను కూడా బద్ధజీవుడిని కాబట్టి, నా మైండ్ ఏం చెప్పిందంటే, నువ్వు ఎందుకు ఇంత టైం ఇస్తున్నావు, అసలు ఎంత టైం వేస్ట్ చేసుకున్నావు శ్రీనివాస్ నువ్వు, ఇప్పుడు కూడా అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? జస్ట్ ఓకే కట్ చేసేయాలి. ఇంతసేపు మాట్లాడావు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఆయనకి. ఆ, ఆయనకేదో మెంటల్ ప్రాబ్లం ఉంటే నీకెందుకు, నువ్వు 2 సార్లు 3 సార్లు ట్రై చేసాను తర్వాత వదిలేయి అని అటువంటి ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ ఇఫ్ యు సీ, బట్ దిస్ ఈజ్ నాట్ ద మూడ్ ఆఫ్ అ డివోటీ. సో అప్పుడు నేను ఇది గుర్తు చేసుకున్నాను, అద్వేష్ట సర్వభూతానం మైత్ర. ఇవాళ క్లాస్ ఇవ్వాలి దాని మీద కదా. సో శ్రీనివాస్ కొంచెం దీన్ని అప్లై కూడా చేయి లైఫ్లో. క్లాస్ ఇవ్వడం ఈజీ, అప్లై చేయడం చాలా డిఫికల్ట్. నువ్వు ఆ అబ్బాయి పట్ల మైత్ర కరుణాభావం ఉంచుకోవాలి, పాపం అని ఫీలింగ్ రావాలి. కానీ నేను ఎంత టైం ఇచ్చాను, ఎందుకంటే ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, నేను ఎన్నో ఎన్నో గంటలు ఇచ్చాను, ఆఖరికి రిజల్ట్ 0 వచ్చింది.
అంటే ఆయన ఆయన చేసిందే చేశాడు ఆఖరికి. సో అప్పుడు కోపం వస్తుంది కదా ఎవరికైనా జనరల్గా, ఎస్ ఆర్ నో? బట్ ఐ థాట్ నో. ఎందుకంటే ఆయన సైడ్ నుంచి ఒకసారి నేను చూస్తే, ఒక్కసారి ఒక్కసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. తను ఇలా మనసు వశంలో వచ్చేసి తనకే తెలియదు పాపం, నిజంగా చెప్పాలంటే చాలా అమాయకుడు. మనసు ఎంత అంటే ప్రత్యేకంగా రజస్తమో గుణాలతో ప్రభావపడినటువంటి మనసు ఏ విధంగా ఆటలాడిస్తుంది అంటే, అది ఎవరైతే దాన్ని అనుభవించారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఇంకా అటువంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉండింది పాస్ట్లో. సో అందుకనే నేను ఆయన పట్ల జాలి భావం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాను. పాపం తను ఎలాగో అలాగా తొందరగా దీని నుంచి బయటికి రావాలి. ఇంకా తర్వాత కృష్ణుడి దయ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. ఆ, నువ్వు అలా ఫ్రస్ట్రేట్ అవ్వకు శ్రీనివాస్, టైం అంతా వేస్ట్ చేశాడని. నో, దట్ ఈస్ నాట్ అ డివోటీ. డివోటీ అంటే యూ షుడ్ ఆల్వేస్ బీ మర్సిఫుల్ టువర్డ్స్ అదర్స్. సో ఆ విధంగా ఈ వర్స్ అప్లై చేయగలిగే అవకాశం కూడా దక్కింది. డిఫాల్ట్ రెస్పాన్స్ మన కండిషనింగ్ నుంచి బయటకు వస్తుంది, కానీ భక్తుడు అంటే దాన్ని అబ్జర్వ్ చేసి మన రెస్పాన్స్ మార్చుకోవాలి. శుద్ధ భక్తులకి డిఫాల్టే హైయెస్ట్ రెస్పాన్స్ వస్తుంది, కానీ సాధకులం కదా, స్ట్రగ్లింగ్ డివోటీ నేను కూడా. సో కనీసం అబ్జర్వ్ చేసి రెస్పాన్స్ మార్చుకున్నాను, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా కనీసం అబ్జర్వ్ చేయాలి. సో ఎందుకు ఇలా చెప్తున్నావు, వేరే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలండి. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాపం నాకు తెలుసు ఇలా డిప్రెషన్లో వెళ్ళిపోవడము, మనసు ఆటలాడించడము. ఐ స్టిల్ రిమెంబర్ 2014 వెరీ క్లియర్లీ. కానీ ఆ కేసులో నాకు భగవద్గీత ఆశ్రయం తీసుకున్నాను, దాని ద్వారా నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. నా దిస్ ఇస్ కాంప్లికేటెడ్ కేస్. నేను ఎంత భగవద్గీత చదువుతుంటే అంత నాకు డిప్రెషన్ పెరుగుతుంది ప్రభుజీ అంటున్నారు ఆయన. ఎంత చాంటింగ్ చేసే, చాంటింగ్ చేయకుంటే బాగుంది నాకు. సో ఈ విధంగా ఇటువంటి విచిత్రమైన కేసు ఎప్పుడు చూడలేదు. బట్ ఐ కెన్ జస్ట్ ప్రే టు కృష్ణ దట్ ఏదో పరిస్థితి. ఇంకా మీరు బయట సైకాలజిస్ట్ దగ్గర వెళ్తే తనకి ఆధ్యాత్మిక విద్య ఉందా, తనకి ఏమైనా దీని గురించి తెలుసా, గొప్పతనం ఏంటి, తనని చెప్తాడు, "ఏ వెళ్ళకు, దీనివల్లే అవుతుందని" చెప్తాడు ఆయన. ఆయనకేంటి? కానీ ఎంత పెద్ద అవకాశం పోగొట్టుకుంటున్నాము అనేది అది ఎవరు చెప్పరు. నా నా బాధ ఏంటంటే మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ ఆయన రీకనెక్ట్ అవుతాడా లేదని నాకు టెన్షన్. అవ్వకపోతే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎక్కడ పుడతాడో, ఎక్కడ అవకాశం దొరుకుతుందో, మళ్ళీ డివోటీస్ దొరుకుతారా అని అందరికంటే టెన్షన్ ఎక్కువ మనకే ఉంటుంది. ఎందుకంటే వీఆర్ కల్టివేటింగ్ దట్ పర్సన్ కదా. అంటే ఆయన నాతోనే కనెక్టెడ్గా ఉన్నారు, అన్నింటికి గైడెన్స్ తీసుకునేవాడు. సో ఆ విధంగా సమ్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో వీ ప్రే టు కృష్ణ. ఎక్కడ కూడా ఫోర్స్ చేయడం లేదు, ఏమీ లేదు. వి రెస్పెక్ట్ యువర్ డిసిజన్ అండ్ యూ హ్యావ్ ఫ్రీ విల్. కృష్ణుడే రెస్పెక్ట్ చేస్తున్నారు ఫ్రీ విల్ని, నేనే ఎవరిని మధ్యలో వచ్చి ఫ్రీ విల్ని తీసుకోవడానికి. సో అలానే వి ప్రే టు కృష్ణ. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క శ్లోకం యొక్క అప్లికేషన్ చేయడానికి అవకాశం నాకు దక్కింది. అద్వేష్ట, సర్వభూతానాం, అందరి పట్ల మైత్ర కరుణ, ఈ భావాన్ని మనము చూయించాలి. సో దిస్ ఇస్ వన్ లెసన్ వీ షుడ్ లెర్న్. ఇంకా ఎందుకు ద్వేషించరు భక్తులు ఇతరులను, వాళ్ళకి అర్థమైపోయింది. ఇది నా కర్మల వల్ల నాకు దక్కేది, ఎవరు కారణం కాదు. శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది, ఏకః ప్రసూయతే జంతు ఏక ఏవ ప్రలీయతే, ఏకోను భుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. మనం ఒంటరిగా పుడతాము, ఒంటరిగా పోతాము. ఇంకా ఒంటరిగానే కర్మ ఫలితాలు, అంటే పుణ్య ఫలితాలు ఇంకా పాప ఫలితాలు రెండు అనుభవిస్తాం. సో ఇందులో వేరే వాళ్ళని బాధ్యులుగా ఆ, పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ అ డివోటీ. సో ఇలా కష్టాలను ఎదుర్కొంటారు. ఇంకా ఆమ్, ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకా అద్భుతమైన గుణాలు ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ నిర్మమ, నిరంకార అని కూడా రెండు పదాలు ఇక్కడ వచ్చాయన్నమాట. సో నిర్మమ అంటే ఏంటి? మమత్వము. మమత్వము అంటే దీనికి నేను యజమానిని, ఆ, ఇదంతా నాది, ప్రొప్రైటర్షిప్, ఓనర్షిప్ మెంటాలిటీ అంటారు కదా. ఆ, మమ మమత, మమత అంటే నాది అనే ఒక ఫీలింగ్ అన్నమాట, రైట్? సో నిర్మమ అంటే భక్తుడు ఎప్పుడు కూడా ఇది నాది, ఇది నాకు చెందింది అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా తనకి ఉండదన్నమాట. ప్రొపరేటర్షిప్, ఓనర్షిప్ మెంటాలిటీ ఉండదు. మరి భక్తుడికి ఏం ఫీలింగ్ ఉంటుంది? అంతా కృష్ణుడిది అనే క్లారిటీ ఉంటుంది. చూడండి, ఇదంతా నాది కాదు, కృష్ణుడిది అని చెప్పడం ఈజీ, దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో చూపించడము డిఫికల్ట్. మేము ఎంతోమందిని చూసాం, మాదేముందండి అంతా భగవంతుడిది. అవునా? ఈ డైలాగ్ కామన్లో వింటారు కదా తెలుగులో.
చాలా మంది ఇలా అంటారు, పాటించేది మాత్రం చాలా మంది పాటించరు. కొంతమంది మాత్రం పాటిస్తారు. మాది ఏంటంది భగవంతుడిది అంతా అంటారు. దెన్ వెన్ యూ ఆస్క్ ఫర్ సమ్ డొనేషన్, దెన్ దేర్ నాట్ గివ్ ఎ సింగిల్ రూపీ ఫర్. భగవంతుడిదే అన్నారు, మరి భగవంతుడి కోసం 1 రూపాయిని ఇవ్వచ్చు కదా. అది మాత్రం ఇవ్వనని, అది నాది. మరి ఇప్పుడే అన్నారు అంతా భగవంతుడిదే అని. సో దిస్ షోస్ అ వెరీ క్లియర్ డిఫరెన్స్, రైట్? అఫ్ కోర్స్ డొనేషన్ వాలంటరీగా రావాలి, ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేసి తీసుకోకూడదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ అ పాయింట్, ఇలా మనం అవ్వకూడదు అని చెప్తున్నాను. అంతే, ఇంకేం లేదు. ఈ క్లాస్లో ఉన్న వాళ్ళ కోసం ఈ మెసేజ్, బయట వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అది వారి లైఫ్, మనకు వాళ్ళతో పని లేదు. అవునా? ఈ క్లాస్లో వచ్చిన వాళ్ళకి ఈ మెసేజ్ చాలా క్లియర్గా చేరాలి. ఎప్పుడైతే మనం అంటామో అంతా భగవంతుడికి చెందినది, అదేది నాది కాదు అని అన్నప్పుడు, మరి ఆయన సేవలో నెలకొనడానికి అవకాశం వచ్చినప్పుడు పెట్టాలి. మరి అది అది ఆయనకి చెందిందే కదా. మన డబ్బు కానివ్వండి, మన హోదా కానివ్వండి, మన బుద్ధి కానివ్వండి, అంతా ఆయనకి చెందిందే. సో వీ షుడ్ యూటిలైజ్ ఇట్ ఫర్ కృష్ణ. సార్ ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎవరైతే వాళ్ళ ఇంట్లో సత్సంగాలు జరుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, ఈ ఇల్లు కృష్ణుడిది, నాది కాదు. మరి కృష్ణుడి ఇంట్లో కృష్ణుడి ప్రోగ్రాం కాకపోతే ఇంకేం ప్రోగ్రాం అవుతుంది? అవునా కాదా? సో మరి కృష్ణుడి ఇల్లు కాబట్టి అందులో సత్సంగాలు జరగాలి, భక్తులను పిలిపించాలి, జన్మాష్టమి సెలబ్రేషన్లు చేయాలి, భాగవతం క్లాసులు చేయాలి, మంగళారతులు చేయాలి. దిస్ ఇస్ ద రియల్ అండర్స్టాండింగ్. ఇది నా ఇల్లు, నా డబ్బు, ఈ విధంగా ఎటువంటి ప్రొపరేటర్షిప్ మెంటాలిటీ ఉంటే అది భక్తుల స్వభావము కాదు. అందుకేనే దీనికి మంచి ఉదాహరణ ఒకటి గుర్తుపెట్టుకోండి. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే తనకి ఆ శాపము రావడం అది తెలిసిందో, ఒక్క క్షణంలో తనంతా వదిలేశాడు. ఎవరైనా వదలగలుగుతారా అండి? ఎంత పెద్ద మ్యాటర్ అది. పూర్తి ప్రపంచానికి రాజు, అదేదో సీఎం కాదు, పిఎం కాదు. పూర్తి ప్రపంచానికి రాజు, పూర్తి ప్రపంచాన్ని ఒక్క క్షణంలో వదిలేశాడు తను. ఎవరికి ఇది సాధ్యమో తెలుసా? డే 1 నుంచి ఎవరికైతే క్లారిటీ ఉందో ఇది యాక్చువల్గా నాది కానే కాదని, వాళ్ళే వదలగలుగుతారు. ఒకవేళ ఇది నాది నాది అని అనుకున్న వాళ్ళు అంత ఈజీ కాదు. ఈ లోకంలో మనం చూస్తాం కదా, మొత్తం ముసలివాడు అయిపోయిన తర్వాత కూడా ఆ పోస్ట్ పొజిషన్ వదలడానికి రెడీగా ఉండరు చాలామంది. పొలిటిక్స్లలో మనం చూస్తాము, కంపెనీస్లలో మనం చూస్తాము. పొలిటీషియన్స్ కూడా వాడికి నడవడానికి కూడా వాడికి అంటే శక్తి లేదు పాపం. కానీ అయినా కానీ నో, ఇప్పుడు నేను గెలవాలి, నేను నిలబడతాను, అలాంటి అంత అన్నమాట. సో ఈ విధంగా ఆసక్తి అనేది మనల్ని ఇక్కడ బంధిస్తుంది. సో ప్రభుపాదుల వారైతే అఫ్ కోర్స్ హెవీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక గులాబ్ జామున్ పట్ల ఆసక్తి ఉంటే కూడా మళ్ళీ రావాల్సి వస్తుంది. సో మన ఆసక్తులు ఖచ్చితంగా గులాబ్ జామున్ లెవెల్లో లేవు, వేరే లెవెల్లోనే ఉన్నాయి. అవునా గులాబ్ జామున్ ఉంటే కూడా అది వదిలేయడం కొంచెం ఈజీనే. ఎందుకంటే ఈ కాలంలో డయాబెటీస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా గులాబ్ జామున్ మానేస్తాడు. అవునా? కానీ వేరే ఆసక్తులు అంత ఈజీగా పోవు. సో అందుకనే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనలో అనేక ఆసక్తులు ఉండొచ్చు, మనలో అనేక అనర్థాలు ఉండొచ్చు. కానీ మనం హార్ట్లో సిన్సియర్గా ఉన్నాం అనుకోండి, సిన్సియర్గా అంటే నిజాయితీతో, అప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు మన సందర్భాలను ఎలా మలుచుకుంటారంటే, ఆ సందర్భాల వల్ల, ఆ పరిస్థితుల వల్ల ఆ అనర్థాలన్నీ కూడా పోతాయి. అలా మారుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఆసక్తి ఉంది కుటుంబ సభ్యుల పట్ల, ఒక ఎక్స్ పర్సన్ పట్ల. పరిస్థితి ఎలా వచ్చేస్తుందంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ద్వేషించడం స్టార్ట్ చేస్తాడు, అపార్థాలు జరుగుతాయి. అప్పుడు మీకు అర్థమవుతారు, రే ఏది పర్మనెంట్ కాదు యాక్చువల్గా, ఈ రిలేషన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను నేను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది కూడా పర్మనెంట్ కాదు. దీని ద్వారా ఏం జరిగింది? అసలైన స్థాయికి మనం వచ్చాం, అసలైన అండర్స్టాండింగ్ వచ్చాం, ఇది ఇక్కడ ఏ సంబంధం కూడా పర్మనెంట్ కాదు అనేది. కానీ ఈ రిలేషన్ రావడానికి ఆ ఇంజెక్షన్ నొప్పి, సర్జరీ జరిగింది. సో ఇలాంటి సర్జరీలు మధ్య మధ్యలో జరుగుతూ ఉంటాయి. సిన్సియర్గా ఉన్న భక్తుల కోసం భగవంతుడు పర్సనల్గా సర్జరీలు అరేంజ్ చేస్తారు. వీడికి ఎలాగోలాగా సర్జరీ చేసి ఈ రోగాన్ని బయటికి తీయాలని. సో సర్జరీ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది, అంత ఈజీ కాదు. మీలో నుండి ఎంతోమందికి సర్జరీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు కూడా ఉంది. సో సర్జరీ ఈజ్ వెరీ పెయిన్ఫుల్, అనెస్థీషియా ఇచ్చినా ఇవ్వకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దెన్ సర్జరీ తర్వాత మనకు ఆ లాభాలు కనిపిస్తాయి. అవునా? ఇప్పుడు నాకు విజ్డమ్ తీశారు మేబీ 1 year ago సంథింగ్, 2 పళ్ళు. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. అది కంప్లీట్గా అనెస్థీసియా కూడా ఇవ్వరాదు అక్కడ.
సో ఇలా ఫోర్స్ చేసి తను లాగాడనమాట. రెండు పళ్ళు తీశాడు. వెరీ పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్. సో కానీ దాని తర్వాత బెనిఫిట్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ విజ్డమ్ టీత్ వల్ల చాలా ప్రాబ్లం అయింది నాకు. ఆ తీసిన తర్వాత ఇక ఐ నెవర్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఆఫ్టర్ దాట్. సో ఆ విధంగా ప్రొసీజర్ టైంలో పెయిన్ ఉంటుంది, దాని తర్వాత బెనిఫిట్స్ వస్తాయి. అదే విధంగా ఈ యొక్క దుఃఖాల మధ్యలో మనం ఉండడం అనేది ఇది సర్జరీ జరుగుతున్నట్టు లెక్క. ప్రొసీజర్ జరుగుతుంది, కొంచెం ఓర్చుకోండి, అనర్థాలు పోతున్నాయి, అప్పుడు కృష్ణుడికి దగ్గర అవుతాం. సో భక్తులకి ఏంటంటే ఇది అయితే కృష్ణుడి దగ్గర అవుతానా, అయితే నేను ఓర్చుకుంటాను, పర్వాలేదు, ఎనీథింగ్ ఫర్ కృష్ణ. సచ్ వండర్ఫుల్ మూడ్ డివోటీస్ హ్యావ్. కృష్ణుడికి దగ్గర అవుతానంటే పర్వాలేదు, ఈ ఒక్క సర్జరీ కాదు, 10 చేయండి, నాకేం పర్వాలేదు. దట్ ఈస్ అ మూడ్ ఆఫ్ ఎ డివోటీ. సో ఆ విధంగా మనం కూడా ఎటువంటి ఆసక్తులు పెట్టుకోకుండా ప్రయత్నించాలి. ఉన్నా కానీ సిన్సియర్గా ప్రే చేస్తే కృష్ణుడు అన్నీ కూడా తొలగించేస్తాడు. సో డోంట్ వరీ, రెండు కేసులో శుద్ధ భక్తులైనా సాధన భక్తులైనా ఏదైనా కానీ కృష్ణుడి అరేంజ్మెంట్ ద్వారా మనం ఉన్నత స్థాయికి వస్తాం. నిర్మమ నిరహంకార. సో అసలైన అహంకారం ఏంటి? నేను ఈ శరీరంతో కూడిందంతా నాది, నేనే కర్త అకర్మ క్రియ డైలాగ్ ఉంటుంది సినిమాలో చూస్తాం మనం. సో ఇదంతా కూడా అనవసరమైన నాన్ సెన్స్ అనమాట. నేను ఇది చేశాను, నేను ఇది చేశాను. యాక్చువల్గా భగవంతుడు ఆమోదించకుండా ఏది కూడా జరగదు. దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. ఈ చేతితో ఇలా మొబైల్ ఫోన్ ఎత్తాను నేను, పరమాత్మ అప్రూవల్ ఇవ్వకపోతే ఇది ఎత్తలేను కూడా. హ్యాండ్ ప్యారలైజ్ అయిపోతుంది, యూ క్యాంట్ లిఫ్ట్ ద ఫోన్. సచ్ అ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్. సో అందుకనే అన్నింటి వెనకాల భౌతికము కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, పరమాత్మ అప్రూవల్ ద్వారానే జరుగుతుంది. సో ఈ విషయం మనకు ఫుల్ క్లారిటీతో ఉంటే అప్పుడు నిరహంకార. సో సరైన అహంకారం ఏంటి? సరైన అహంకారం అంటే నేను కృష్ణుడి యొక్క దాసుణ్ణి. మిథ్యా అహంకారం అంటే నేను ఈ శరీరాన్ని. రైట్. నిర్మమ అంటే యాజమానత్వం చూపించడం అంటే నేను ఇదంతా నాది, నేనే సంపాదించాను, నా కష్టార్జితము అని చెప్పడం. ఇంకా భక్తులు అని అంటే నిర్మమ అంటే ఇదంతా కృష్ణుడికి చెందింది, ఆయన సేవలో పెట్టాలి, నాదేమీ కూడా కాదు ఇక్కడ. నేనైతే నా సూట్ కేస్ ప్యాక్ చేసి రెడీగా ఉన్నానండి, సమయం వచ్చేస్తే వెళ్ళిపోతాను, టాటా బాయ్ బాయ్. ఈ ఇల్లు ఉంటుంది ఇక్కడ, టాటా బాయ్ బాయ్, దాంతో మనకి ఎక్కువ పని లేదు, ఉన్న రోజులు యూజ్ చేస్తాం. నా సూట్ కేసులోనైతే నా భక్తి సంపాదన తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే భౌతికం ఏది కూడా నేను తీసుకురారాదు. ఇక్కడ ఒక షార్ప్నర్ ఉంది చూడండి, ఇది కూడా తీసుకురారాదు నేను, చిన్నది. సో కానీ నా సూట్ కేసులో నా నా భగవద్గీత, భాగవతము, నేను చేసిన చాంటింగు, జపమాల ఇవన్నీ తీసుకొని నేను వెళ్తాను. నెక్స్ట్ టైం ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ కంటిన్యూ చేస్తానండి. ఈ విధంగా కాన్షియస్నెస్లో ప్రిపరేషన్ ఉండాలి మనకి. రైట్. సో ఇది కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకా కొన్ని గుణాల గురించి మనము పై వచ్చే వారం చర్చిద్దాం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.